ఈరోజు ధ్యానం కొరకై 68వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. ఈ 68వ కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు పరలోకమునకు యెరూషలేములో నుండి ఆరోహణమైన సంగతిని సరిపోలుస్తుందన్నమాట. ఆయన పరలోకానికి వెళ్ళటానికి యెరూషలేమును కేంద్ర బిందువుగా చేసుకొని అక్కడి నుంచి ఆయన ఆరోహణమవబోయే భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీర్తనగా ఈ కీర్తన కొన్ని వచనాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఆ సంగతిని సరిపోలుస్తుందన్నమాట. అయితే దేవుడు చాలా న్యాయవంతుడు. ఆయన న్యాయం చేసేవాడు. ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. అందరి పక్షాన నిలిచుండే దేవుడు. అందరికి ఎవ్వరు ఆయనని ఏమి అడిగినా వారి పక్షాన న్యాయం చేసేవాడు. మనుషుల్లాగా కొంతమంది పక్షాన ఉండి కొంతమంది పక్షాన ఉండలేని వ్యక్తి కాదు దేవుడు. కొంతమందికి న్యాయం చేసి కొంతమందికి అన్యాయం చేసేవాడు ఎన్నటికీ కాదు. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఆయనను నమ్మి ఆయనను ఎరిగి ఉండి ఆయనను దేవునిగా కొలిచిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయక మానే దేవుడు కాదు యేసు ప్రభువారు. ఆయన న్యాయవంతుడని రాయబడి ఉంది. దుర్మార్గులు సత్యానికి, న్యాయానికి, పవిత్రతకు, మంచి అంతటికి శత్రువులు అవుతున్నారు. దుర్మార్గం చేసే మనుషులు ఏం చేస్తున్నారంటే సత్యానికి, న్యాయానికి, పవిత్రతకు, అన్నిటికీ, మంచి అంతటికి కూడా వారు శత్రువులు అవుతున్నారు. ఎందుకంటే వారు దుర్మార్గులు కాబట్టి, వారు చెడ్డవారు కాబట్టి వారు సత్యంలో నడవలేరు, వారు న్యాయమైన మార్గంలో నడవలేరు, వారి పవిత్రత కలిగి ఉండలేరు. అపవిత్రమైన బ్రతుకుతూ మంచి అంతటికీ దూరంగా ఉంటూ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వారు దేవుడికే దూరంగా ఉంటూ దేవుణ్ణే దూషిస్తూ వారి నాశనకరమైన వాటికి దగ్గరగా ఉండి వారి నాశనానికే తగిన వారిగా ఉంటూ నాశనం చేయటానికి తగిన వారిగా ఉంటూ దేవుణ్ణి అసహించుకునే మనుషులుగా దేవునికి దూరంగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. న్యాయం చేసేవాళ్ళు, నీతిని అనుసరించే వాళ్ళు, సత్యంను అనుసరించే వాళ్ళు అయితే వారు ఎలా ఉంటారు? దేవునికి దగ్గరగా ఉంటారు. న్యాయవంతులు ఏం చేస్తారు? ఆయనతో కూడా ఆనందిస్తారట. న్యాయం చేస్తూ మనుషులందరితోనూ సంతోషంగా ఉంటూ లోపల కల్మషము, కుట్ర, కుళ్ళు లేని వారు ఎలా ఉంటారో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవుని మందిరంలో సంతోషంగా ఉంటారు, మోకరించినప్పుడు సంతోషంగా ఉంటారు, లోకంలో తిరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటారు, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సంతోషంగా ఉంటారు. ఈ న్యాయవంతులు ఎప్పుడూ ఆయనతో సంతోషించేలాగే దేవుడు చేశాడు. న్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు భయపడాల్సిన అవసరం లేదు, వారు దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు, దేవుని నుంచి పారిపోవాల్సిన అవసరము లేదు. న్యాయవంతులు ఎప్పుడూ కూడా సంతోషించేలాగా, ఆనందించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన తోడుగా ఉన్నాడట. తండ్రి లేని వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. తండ్రి లేడు, వారికి ఎవరు లేరు అనుకున్న వారికి దేవుడే తండ్రిగా ఉండి వారిని ఆదరించే దేవుడై ఉన్నాడు. విధవరాండ్రకు, ఒంటరిగా ఉన్న వారికి, దిక్కులేని వారికి, దీనులకు, దరిద్రులకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన అండగా ఉన్నాడు. వారిని ప్రేమించేవాడు దేవుడై ఉన్నాడు. వారికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టేవాడుగా లేడు. విధవరాణులకు న్యాయకర్త ఆయన. చూడండి, ఎవరూ లేని వారు న్యాయం చేయమని వెళ్తే వారి పక్షాన జనాలు లేరని, వారి పక్షాన గొప్పవారు లేరని, వారి పక్షాన ధనం లేదని వారిని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు, పట్టించుకోరు. కానీ మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వారిని పట్టించుకుంటాడు. విధవరాండ్లను ఆయన విడిచిపెట్టడు, వారిని పోషిస్తాడు. వారి పోషణ కొరకే ఒక ప్రణాళికను ఉంచుతాడు. మనుషులు వారి పోషణ కొరకే ఒక ప్రణాళికను సిద్ధపరచలేరు, ఏమీ చేయలేరు. పెద్దవారు కదా అని వాళ్ళు ఏమైనా నాకు చేస్తారేమో అని మనం 100 సార్లు వారి దగ్గరికి పరిగెడుతూ ఉంటాం, కానీ వాళ్ళు ఎవరు ఏం చేయరు. కానీ దేవుడే ఆయనంతటా ఆయన పూనుకొని ఒక ప్రణాళికను సిద్ధపరిచి వారి బ్రతుకు తెరువు కొరకు, వారి జీవనం కొరకు ఒక ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాడు దేవుడు. దిక్కులేని వారికి ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. తండ్రి లేని వారికి కూడా ఆయన తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు. మనం అనుకుంటా వాడు దిక్కుమాలుడురా, వాడికి ఎవడున్నాడురా, వాడిని ఎవడు పట్టించుకుంటాడురా, వాళ్ళతో ఎవరుంటారా, వాళ్ళతో ఎవరు కలిసి ఉంటారు. ఈ లోకంలో మనుషులు ధనమున్న వారినే ప్రేమిస్తున్నారు, అందరూ కలిగి ఉన్న వారినే ప్రేమిస్తున్నారు, అధిక కుటుంబం కలిగిన వారిని, అధిక కులబలవం కలిగిన వారిని, అధికంగా
బలగం కలిగిన వారిని, జ్ఞానవంతులను, డబ్బున్న వారిని ప్రేమిస్తున్నారు. కానీ దీనులను, దరిద్రులను, ఒంటరి వారిని, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని ఆదరించిన వారు ఎవరు లేరు. కానీ దేవుడైతే వారి పక్షాన నిలబడి, వారి పక్షాన దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. వారిని విడిచిపెట్టకుండా వారి కొరకే ఒక ఉన్నతమైన ప్రణాళిక చేసి, వారి కొరకే ఒక ఉన్నతమైన సిద్ధపాటును ఏ మార్గం గుండా ఇస్తాడో మనం గ్రహించలేం. ఆ మార్గం మనకు కనబడదు, ఆ మార్గం మనకు తెలియదు. ఆ మార్గాలను తెరిచి, ఆ తెరవబడిన మార్గాలు ఎంతో ఉన్నతమైన మార్గాలు, ఆ మార్గములను తెరిచి ఆయన సిద్ధపరిచి వారి పక్షాన దేవుడు నిలబడి కార్యాలను చేస్తాడట. ఆయన ఎలాంటి వాడట? వాళ్ళని ప్రేమించి సహాయం చేసే దేవుడు అయినాడు. వారి పట్ల దేవుడు తన ప్రజలను చూచి ప్రేమను, శ్రద్ధను కలిగి ఉంటాడట. ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. నువ్వైతే వారిని చూసి అసహించుకుంటావేమో, మనుషులు వారిని చూసి అసహించుకుంటారు. వీరికేముందిలే, వీరిని లెక్కల్లోంచి తీసిపారేద్దాం అన్నట్లుగా తీసిపారేస్తూ ఉంటారు. కానీ భూమి మీద ఏ రాజు కూడా పట్టించుకోలేనంత ఒక ప్రేమను ఆయన చూపిస్తున్నాడట. ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఏ ఏ రాజు అంటే, ఏ నాయకులు, లేకపోతే ఏ న్యాయవంతులు, ఏ గొప్పవారు పట్టించుకోరు. వెళ్ళి వాళ్ళకొక బియ్యం మూట ఎవరు, వెళ్ళి వాళ్ళకొక బట్టలు ఎవరు, వెళ్ళి వాళ్ళకి ఏమైనా సహాయం చేయరు. భూమి మీద ఉన్న ఏ రాజు పట్టించుకోడు. కానీ సర్వశక్తుడైన, పరలోకంలో ఉన్న మహోన్నతుడైన, గొప్ప రాజు అయిన మన యేసయ్య మాత్రం పట్టించుకునేవాడై ఉన్నాడు. వారు ఏం తింటున్నారో పట్టించుకుంటున్నాడు. వారి మీద శ్రద్ధ చూపుతాడట ఆయన. పట్టించుకుంటున్నాడు. వారు తింటున్నారా లేదా, వారు ఉంటున్నారా లేదా, వారి నివాసం ఎలాగుంది, వారి పరిస్థితులు ఎలాగున్నాయి, అన్నిటినీ పట్టించుకొని వాటిని ఆ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. వారి పక్షాన నిలబడి వారికి సహాయం చేసేవాడై ఉన్నాడు. అంతేకాకుండా దేశంలో ఎక్కడ వర్షం పడాలి, వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. వర్షం లేదని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఏ దేశంలోనైనా వర్షం కురిపించేది ఆయనే. ఎక్కడ వర్షం కురవాలి, ఎక్కడ పంటలు పండాలి, ఎక్కడ సమృద్ధి ఉండాలి, ఎక్కడ నిరాశ కలిగి ఉన్నారో వారిని చూసి వారిని ఆ నిరాశ నుంచి విడిపించంట వారిని బలవంతులుగా చేసేవాడై ఉన్నాడట. చూడండి, కొంతమంది నిరాశ పడిపోతూ ఉంటారు. ఆ పంటల నిమిత్తమై ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు రైతులు. ఆ రైతులు పంటల నిమిత్తమే అప్పులు చేసేసి పొలాలు ఊడుస్తూ ఉంటారు. అయితే ఇవంతా చేసిన తర్వాత వర్షం పడక ఎంతో బాధపడుతూ ఉంటే, ఎక్కడ వర్షం పడాలన్నా అది దైవ చిత్తమై ఉంది. దేవుడు ఆజ్ఞ ఇవ్వందే వర్షం పడదు. మనుషులందరూ అనుకుంటారు ఏదో చేసేస్తే వర్షం పడుతుంది, ఏదేదో చెందితే వర్షం పడుతుంది అనుకుంటారు. కానీ లేదు, దేవుని అనుగ్రహం చేతే వర్షం పడుతూ ఉంటది. నిరాశ చెందిపోయిన వారిని కూడా దేవుడు చూసేవాడై ఉన్నాడు. వారి నిరాశలో వారికి తోడుగా ఉండికి వారికి బలమై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజలను దేవుడు పరిపాలించేవాడై ఉన్నాడు. ఆయన అనుగ్రహం చేత పేదలకు సదుపాయాలు కల్పిస్తాడట. దేవుని అనుగ్రహం ఉండాలి. పేదలకు సదుపాయం కలగాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం లేనిది పేదలకు సదుపాయం కలగదు. ఆయన అనుగ్రహం కావాలి అనుకుంటూ ఉంటారు మనుషులు. ఆయన అనుగ్రహం లేకపోయినా మనం ఏదైనా చేసేవచ్చు, దేవుడు లేకపోయినా మనం ఏమైనా చేసేవచ్చు అనుకుంటా ఉంటారు. కానీ దేవుని అనుగ్రహం చేతే, దేవుని సహాయం చేతే, దేవుని యొక్క కృపచేత మాత్రమే దీనులు, దరిద్రులు, పేదవారు, దిక్కులేని వారు, నిరాశ్రయులైన వారు, ఏ ఆశ్రయం లేని వారు ఆయన ఆశ్రయంగా ఉండి ప్రతి విధమైన సదుపాయాలను కల్పించే దేవుడై ఉన్నాడు. సదుపాయాలు అనగా చాలా అవసరతలు తీరుస్తాడట. వాళ్ళకి ప్రతి అవసరతను తీర్చి వారికి సమృద్ధిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరొక మాట, తన ప్రజలైన ఇశ్రాయేలీలను కానానులోనికి, వారి శత్రువులపై విజయం సాధించేలా చేసింది దేవుడే.
వారి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని తరిమి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యముల గుండా ఎంతో భయంకరమైన ప్రయాణంలో దేవుడు వారికి సహాయంగా ఉండి వారిని నడిపించాడు. ప్రతి శత్రు భయం నుంచి విజయం ఇచ్చి ఆ జనము అంతటికి కూడా విజయాన్ని ఇచ్చాడు. అన్ని లక్షల ప్రజలు కూడా ఒక్కరు కూడా నాశనం అయిపోకుండా, ఒక్కరు కూడా పాడైపోకుండా ఆయనే కాపుదలనిచ్చి ఆయనే క్షేమం ఇచ్చాడు. ఆయన క్షేమం ఇచ్చి ఆయన ఆ శత్రు భయం నుంచి విడిపించి జయాన్ని ఇచ్చాడు. దేవుడు అలాంటి జయాన్ని ఇచ్చి ఎందరినైతే కానాన్లోనికి చేర్చాడో, ఎందరైతే పరమ కానాను లేక ఎందరైతే ఆ కానానులోనికి ఆ స్వాస్యంగా దేవుడు సిద్ధపరిచిన ఆ కానానులోనికి చేర్చబడ్డారో అక్కడ స్త్రీలట దాని విషయంలో ఉత్సవం చేసుకుంటున్నారట. దేవుడు వాగ్దానం చేసిన కానాన్లోనికి మమ్మల్ని నడిపించాడు అనేసి ఆ నడిపింపబడిన వారందరూ కూడా దేవుని విషయమై ఉత్సవం చేసుకుంటున్నారు, అంటే పండగ చేసుకుంటున్నారు, ఎంతో ఆనందిస్తున్నారు. స్త్రీలందరూ గంతులు వేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ మమ్మల్ని ఆయన వాగ్దాన పూరితమైన ప్రాంతానికి మమ్మల్ని నడిపించాడు, మేము అక్కడ నివాసం ఉండటానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు అనేసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి ఉత్సాహధ్వనులు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. ఆత్మీయంగా ఎత్తులో ఉండేవారిని జనాలను చూసి అసూయ పడుతూ ఉంటారు. అంటే ఆత్మీయంగా దేవుని చేత ఎదుగుతున్నవారు, దేవుని చేత అభివృద్ధి పొందబడుతున్నవారు, దేవుని సన్నిధానానికి వెళ్తూ ఎదుగుతూ వారి బ్రతుకుల్లో ఎదుగుదల చూస్తూ ఉంటారు. దేవుని మందిరంకి వచ్చిన ప్రజలు అంచులంచులుగా దేవుడు ఎదిగిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండడాన్ని బట్టి, రెగ్యులర్గా దేవుని మందిరానికి రావడం బట్టి, దైవజనులు అధికంగా ప్రేమించడాన్ని బట్టి, దేవుని సన్నిధానంలో ఉన్న దేవుని కృపను బట్టి ఆత్మీయమైన లోతైన అనుభవంలో ఉంటారు. చూడండి, ఆత్మీయంగా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ అనుక్షణము దేవుని స్తుతిస్తున్న బిడ్డలు నిత్యము ఎదుగుతూ ఉంటారు. వారి ఎదుగుదల చూసి వీళ్ళు ఏం చేస్తుంటారు, అసూయ పడుతూ ఉంటారట. అసూయ పడేంతగా ఆయన ఎదిగింపజేస్తాడు. జనులు చూసి నేను అసూయ పడుతున్నారు, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వృద్ధి చేయడము, ఆయన అభివృద్ధి కలిగించటము ఇతరులు ఈర్ష్య పడేటంతగా అభివృద్ధి చేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి కొనేస్తున్నారేటి, ఇన్ని భూములు కొనేస్తున్నారేటి, ఇన్ని గృహాలు కట్టేసుకుంటున్నారేటి, ఇంట్లోకి ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చేసుకుంటున్నారేంటి, వీళ్ళేంటి ఇంత బాగా ఉన్నారు, వీళ్ళ పిల్లలేంటి ఇంత బాగా మాట వింటున్నారు, వీళ్ళ పిల్లలు అంత బాగా ఎవరి పిల్లలు ఉండరే, ఇంత చక్కగా మాట పిల్లల్ని చూసి అసూయ పడేవారు ఉంటారు, మీ బ్రతుకుని చూసి అసూయ పడేవారు ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడు గొడవలు ఆడుకోరేంటి, వీళ్ళ కుటుంబం ఏంటి ఇంత బాగుంది, ఆ కుటుంబం బాగున్నా సరే అసూయ పడేవాళ్ళు ఉంటారు. కుటుంబాన్ని బట్టి కూడా దేవుళ్ళలో ఉన్న వారికి ఆయన భద్రతనిచ్చేవాడై ఉన్నాడు, గొడవలు లేకుండా చేసేవాడై ఉన్నాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే, ఆత్మీయ జీవితంలో ఒక లోతైన అనుభవంలోకి లేక ఎత్తైన అనుభవంలోనికి వెళ్తే నిన్ను అంతగా దీవించే దేవుడై ఉన్నాడు, అంతగా వృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. మనుషులు చూసి అసూయ పడేటంతగా వృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన సహాయంతో మనలను కాపాడేవాడై ఉన్నాడు, ఆయన భద్రతనిచ్చి మనలను నడిపించేవాడై ఉన్నాడు. చాలా మంది ఇళ్లలో గొడవలండి, తల్లికి పిల్లకి పడదు, భర్త భార్యకి పడదు, అత్త కోడళ్ళకి పడదు, ఎంతో అసమాధానం. దేవుని నమ్ముకుంటారు కానీ అసమాధానంతో బ్రతుకుతూ ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు, ఒకరుంటే ఒకరు భోజనం చేయరు, కలిసి కూర్చొని అన్నం తినరు. మీరు లోతైన అనుభవంలో లేరని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబంలో అసమాధానం ఏలుబడి చేస్తూ ఉంటే, మీరు సఖ్యత కలిగి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కలిసి సంతోషంగా గడపలేకపోతున్నారంటే మీరు దేవునిలో లోతైన లేక ఎత్తైన అనుభవంలోని మీరు లేరని జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని చూసి ఇతరులు అసూయ పడట్లేదంటే, ఇతరులు మిమ్మల్ని చూసి వారు ఈర్ష్య పడట్లేదు, లేకపోతే అనుకోవట్లేదు మన గురించి ఏమి అని, అయితే మీరు ఏ విధమైన ఎత్తైన అనుభవంలో లేరని ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎత్తైన అనుభవం, దేవునిలో ఎత్తైన అనుభవం కలిగి ఉంటే ఖచ్చితంగా ఇతరులు చెప్పుకునే రీతినే ఆ ఆశీర్వాదం ఉంటది. ఆశీర్వాదం దాచుకోవడానికి ఉండదండి, అది బయటికి కనబడిపోతూ ఉంటది. నువ్వు ఎదుగుతూ ఉంటే, భక్తిలో ఎదుగుతూ ఉంటే ఆ ఆశీర్వాదం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాచబడి ఉండదు,
అది ఇతరులకు కనబడిపోయి ఇతరులు చెప్పుకునేటంతగా, ఇతరులు గొప్ప చేసుకునేటంతగా అంత కాదు, ఎంత కాదు, ఎంత జరుగుతుందో, ఎంత ఆశీర్వాదమో, ఎంత మేలులో, ఎన్ని దీవెనలో, ఎన్నెన్ని సమృద్ధిలో. వారు అడిగిందల్లా దేవుడు చేస్తున్నాడు, వారు ప్రార్థించిందల్లా దేవుడు చేస్తున్నారు, వారు ఏది సాక్ష్యం చెప్తున్నారో అది జరిగిపోతుంది, ఏది దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారో అది జరిగిపోతుంది అనే ఒక గొప్ప సాక్ష్యం దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట కనపరచబడుతుంది. మనం దేవునిలో ఎత్తైన అనుభవంలో ఉంటే, ఆయనతో ఆయనతో ఆ సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటే నీ జీవితం మార్చబడిపోతుంది. ఇతరులు చెప్పుకునేటంతకి దాచబడకుండా ఉండేటంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి మందిరం కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో ప్రభు ఉన్నాడు. అక్కడ ఉండి తన ప్రజలను పరిపాలించాలని దేవుని ఉద్దేశమై ఉంది. యెరూషలేములో ఉన్న మందిరంలో అక్కడ ఉండి అక్కడి నుంచి పరిపాలించాలని ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. యెరూషలేము కొరకు ప్రార్థించమని దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము క్షేమస్థితి కొరకై ప్రార్థించమని మాట్లాడుతున్నాడు. ఇదే భవిష్యత్తులో జరగబోయే కార్యమై ఉంది. భవిష్యత్తులో జరగబోయే కార్యం అని ఉంది. మనం ప్రతి నెల కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, యెరూషలేము క్షేమస్థితి కొరకై, యెరూషలేము వర్ధిల్లాలని. దేవుని చిత్తము, దేవుని పరిపాలన అక్కడ ఉంచబడి ఉంది. దేవుని ప్రణాళిక అక్కడ ఉంచబడి ఉంది. దేవుని కార్యాలు అక్కడ జరగనై ఉన్నాయి. అందుకే ఆ మందిరం విషయంలో అక్కడ ఉండి పరిపాలన చేయాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఆత్మీయంగా మనము ప్రతిరోజు మన జీవిత కాలం అంతా అనుదినము ప్రతి ఉదయము లేవగానే మన బరువులను దేవుని పైన వేయాలట. అందరూ ఎవరి బరువులు వారి భుజం మీద వేసుకొని పరుగులెడుతూ ఉంటారు. ఎవరి భారం వారి నెత్తి మీద వేసుకొని పరుగులెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ కీర్తనకాడు ఎంతో స్పష్టంగా వ్రాసాడు. ఏం తెలుసా? ప్రతిదినము కూడా, ప్రతిరోజు మన జీవితకాలం అంతా కూడా అనుదినము ప్రతి ఉదయాన్నే లేవగానే ఆయన మీద మన భారము మోపి మనము మన జీవితాన్ని కొనసాగించాలి. నీ బరువు నీ మీద వేసుకున్నంత కాలం కూడా నువ్వు ఏ విధంగానూ కూడా దాన్ని తేలిక చేసుకోలేవు. నువ్వు భరించలేని భారం అయిపోతూ ఉంటది. ప్రతిదినము నేను ఎంత భారాన్ని భరిస్తున్నానేంటని ప్రతి పురుషుడు అనుకోవాల్సి వస్తుంది, ప్రతి స్త్రీ అనుకోవాల్సి వస్తుంది. నేనే ఈ భారాన్ని భరించాలా, నా కుటుంబ భారం అంతా నేనే భరించాలా, ఎట్లా నా పరిస్థితి, ఈ భారమును భరించలేకపోతున్నాను, నేను చెయ్యలేకపోతున్నాను, నాకు ఎందుకు వచ్చిన శ్రమ, నేను ఎందుకు వచ్చిన ఈ పాటలు, అయ్యో నేను శ్రమ పడిపోతున్నానని అనుకుంటావు. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఉదయాన్నే లేవగానే ఏ దినం కాదినమే దేవునికి అప్పగించేసుకుని భారం, ఇదిగో ప్రభా నా భారం ఎంత ఉంది, అది నీ అప్పుల భారం అవుని, అది నీ పిల్లల భారం అవుని, అది నీ జీవిత భారం అవుని, ఏ భారమైనా సరే దేవుని మీద వేసేయి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లేదు నా భారం నేనే వేసుకుంటాను, నా భారాన్ని నేనే భరిస్తాను. నా భారం దేవుడి మీద వేస్తే ఆయన పాపం ఆయన మాత్రం ఏం భరిస్తాడని జాలి హృదయం కలిగిగా నువ్వు ప్రయత్నించవా? ఎంతకాలమైనా నీ భారాలు అలాగే ఉంటాయి, ఎంతకాలమైనా నీ కష్టాలు అలాగే ఉంటాయి. ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ పోవు. ఎందుకంటే నువ్వు తీర్చలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు వాటిని వలన సాధ్యం కాదు నువ్వు అనుకుంటావు. ఏదోలాగా నెట్టుకొచ్చేస్తాను నేను అనుకుంటూ ఉంటావు. నా జ్ఞానం చేత నెట్టుకొచ్చేస్తాను అనుకుంటావు, నా పలుకుబడి చేత నెట్టుకొచ్చేస్తాను అంటావు, నాకు కలిగిన సహవాసులు సన్నిహితుల ద్వారా నేను నెట్టుకొచ్చేస్తాను అనుకుంటావు. నీ వల్ల కాదు కదా. ప్రతిదినం ఇంకా కూరుకుపోతున్న పరిస్థితులు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ప్రతిదినం అవి కూడా నిన్ను కూరుకుపోయేలాగా, నిన్ను అందులోకి ముంచేసేలాగా, ఇంకా లేవకుండా తొక్కేసేలాగా, అనగదొక్కేసేలాగా నీ పరిస్థితులు మార్చబడిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి గుర్తుంచుకోండి, దేవుని మీద నీ భారము మోపితే ఆయన సమస్త భారమును కూడా తేలిక చేయగలడు. ఉద్యోగాల నిమిత్తమైతేనేమి, వివాహాల నిమిత్తమైతేనేమి, గృహాల నిమిత్తమైతేనే, అప్పుల సమస్యల నిమిత్తమైతేనే, పిల్లల సంబంధాల నిమిత్తమైతేనే, ఏ విషయమైనా సరే దేవుని మీద వేసేయి.
ఏసై భక్తుడు చెప్తున్నాడు స్పష్టంగా, ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మోకరించి ఆయన మీద నీ భారము సమస్తము మోపేసాయి. ఆ రోజంతా నువ్వెంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ భారం యెహోవా మీద మోపమన్నాడు. ఆయనే మాట చెప్తూ ఉన్నాడు. నీ భారం ఆయన మీద మోపినప్పుడు నువ్వు తేలిక చేయబడతావు. నీ పనులు తేలిక చేయబడతాయి. నీ పరిస్థితులు తేలిక చేయబడతాయి. కనుక నీ భారం నువ్వు మోసుకోవడానికి ఆలోచన చేయొద్దు. వాటిని విడిచిపెట్టే పరిస్థితుల్లోనికే నువ్వు రావాలి. మరణం కొరకే మాట్లాడుతున్నాడు. అయితే ఇది మరణము శరీర సంబంధమైన మరణము లేక ఆత్మ సంబంధమైన మరణం. నువ్వు శాశ్వతమైన జీవాన్ని పొందుకోవాలంటే, శాశ్వతమైన జీవాన్ని పొందుకోవాలంటే, ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే, పరలోకంలో ఆయనతో కలిసి ఉండేలాగా చేసేవాడు ఆయనే. మరణం నుండి తప్పించి ఆయన తనతో కూడా శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడట. తప్పులు చేసేవారు, పొరపాట్లు చేసేవారు, లేక ఏవి నువ్వు చేస్తున్నావో వాటి నుండి విడిపించి ఆయన ఏం చేస్తాడు, శాశ్వత జీవాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. శాశ్వతమైన జీవం మనకు అనుగ్రహింపజేసి మనలను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించేవాడే ఉన్నాడు దేవుడు. మనల్ని భూమి మీద విడిచిపెట్టేవాడిగా లేడు. మన కొరకే పరలోకం సిద్ధపరిచాడు. మన కొరకే ఆ నిత్య రాజ్యమును, నిత్యము సంతోషం ఉండే రాజ్యాన్ని, నిత్యము ఆయన ఆనందం ఉండే రాజ్యాన్ని, ఆయన ప్రజలైన, ఆయనను నమ్ముకుని ఆయన ప్రజలైన వారి కొరకు దేవుడు నిత్యము మరణమును తప్పించుకొని దేవునిలో ఎదిగే వారి కొరకే ఆయన నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. దేవుడు మన జీవితంలో ఎప్పుడు విజయం ఇవ్వాలని, ఆయన మనకు బలముగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు అపజయం పాలవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీకు విజయమునే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు బలమైన ఒక ఆశ్రయ దుర్గముగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించావంటే నువ్వు ఓడిపోవు, నువ్వు జయాన్నే పొందుకుంటావు. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యములు నిన్ను విజయ మార్గం గుండా నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, ఆయన రాజ్యంలో నిత్యము జీవించే స్థితిలో మనం నడుచుకుందాము. దేవుడు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.